నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు వెంకటాపురం పర్యటనలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పొదలకూరు మండల పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి రాజధాని కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. అమరావతికి చట్టబద్ధత రావడం వల్ల భూముల విలువ పెరగడంతో పాటు పెట్టుబడులు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ రంగం కూడా మళ్లీ జోరందుకుంటుందని తెలిపారు. त्रयंबकं देवी नारायणी नमोस्तुते। ओम महादेवताभ्यो नमः। परमेश्वरप्रीत्यर्थं महादेवताभ्यो नमः। आजा పనిచేస్తారు సార్. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడి గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నేను నమస్కరించి, మా పంచాయతీలో ఏ సమస్య వచ్చినా సార్కి ఎనీ టైం రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ఎనీ టైం ఫోన్ చేస్తే స్పందించి మాకు సరౌండింగ్ సంబంధించిన ఆఫీసులను పంపించి పనిచేయడం. కానీ గత 2014 నుంచి 19 లోపల 90 లక్షల పైన మేము ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్ చేసినాము. మా పంచాయతీలో చెరువులు 3 ఉంటే 3 మరమ్మతులు చేసి తూములు చేసినాము, మట్టి కట్టలు పూర్తి చేసాము, కల్తీలు పూర్తి చేసాము. మా పంచాయతీలో అన్ని పనులు సార్ దృష్టికి తీసుకుపోయిన తక్షణమే అన్ని పనులు మాకు సవ్యంగా నెరవేర్చినారు. మేమందరం సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. మా గ్రామం తరఫున అందరం ప్రారంభోత్సవం చేయించాం. ఎంత? 63 కోట్లు. దక్షిణ కాలువ మనమే చేసాం, ఐటీ కాలేజ్ మనమే చేసాం, అన్నా క్యాంటీన్ మనమే చేసాం. అక్కడ నిమ్మకాయల కొట్లు 24 కోట్లు కట్టించి సిమెంటు ఫ్లోరింగ్ వేసేసి అంతకుముందు ట్రాక్టర్లు దిగబడిపోయేదంట. సిమెంటు గచ్చు చేయించి ప్రహరీ గోడ కట్టించి ఎల్ఈడి లైట్లు పెట్టించి కట్టించాం. ఐటీఐ హాస్పిటల్ అప్గ్రేడ్ చేసాం. హాస్పిటల్ ఈరోజు మళ్ళీ అక్కడ డయాలసిస్ సెంటర్, రోజుకి 20-30 మంది డయాలసిస్ చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు అందరు ఏడుకొచ్చి చేయించుకోవాలి, నెల్లూరు పోకుండా చేయించి సెంటర్ తీసుకొచ్చాం. రోడ్లు వేయించాం, చెక్ డ్యామ్స్ కట్టాం. చెక్ డ్యామ్స్ వల్ల ఆ కాలువల్లో నీళ్లు వెళ్ళిపోకుండా అక్కడ ఆగితే గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు పెరగటం, వాటిని నీళ్ళని పంపు చేసుకోవటం, ఇటువంటి పనులన్నీ చేశాం. ఆయన కూడా చేశాడు, కష్టపడ్డాడు. అక్కడ రుస్తుం ఆయన పొదలకూరులో ఎత్తేసాడు, మొగళ్ళూరులో ఎత్తేసాడు. ఆడ మరుపూరులో 60 ఎకరాలు పేదోళ్ళకి రావుల అంకయ్య గౌడు కొడుక్కి, కోడలికి, మనవడికి, మనవరాలకి తలా ఒక 5 ఎకరాలు 56 లక్షలు చేస్తుంది ఎకరా. వాళ్ళు ఆ ఊర్లో పేదోళ్ళు అంట. ఏదన్నా పొలం ఉంటే ఆ ఊర్లో ఉన్న పేదోడికి ఇచ్చి మిగిలితే పక్క రోడ్కి ఇస్తాం. మరుపూర్లో ఎవరు లేరంట. బ్రాహ్మణపల్లి అయింది. బ్రాహ్మణపల్లిలో రావులంకయ్య గౌడు పేద కుటుంబం, కూలిపోతారు. తెలుసా రావులంకయ్య గౌడు అంటే? విన్నారా? కోట్ల రూపాయల ఆస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునేవాళ్ళు. వాళ్ళకి తలా 5 ఎకరాలు, కుటుంబంలోనే 60 ఎకరాలు ఇచ్చేసాడు. ఆ కుటుంబంలో పక్కనే ఇంకో రెడ్డి గారికి 16 ఎకరాలు ఇచ్చాడు.
ఒక పోలీస్ ఆయనకి ఆల్తుర్తిలో ఒక 30 చిల్లర ఎకరాలు ఇప్పించేశాడు. రికార్డులు మార్చి గవర్నమెంట్ పొలాలు రాసేయటమే రాయటం. ఏం కర్మని. ఆ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు ఇద్దరు. వాళ్ళకి 1,50,000 ₹1,00,000 జీతాలు వస్తాయి. ₹1,00,000 జీతం కావాలంటే 12 లక్షలు రావాలంటే 40 ఎకరాలు కావాలా ఒక రైతుకి. ఎకరాకి 30,000 మిగిలితే 40 ఎకరాలు కావాలా. 1వ తేదీ వాళ్ళకి వస్తుంది. రిటైర్ అయిన తర్వాత డబ్బు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు లేకపోతే వాళ్ళ వారసులకు వస్తుంది పెన్షన్. అటువంటి వాళ్ళు ఏ రెవెన్యూ సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడాలో అడ్డంగా కాకాని ఎవరికి చెప్తే వాడికి రాసి పారేశాడు. దురదృష్టం కదా. మళ్ళీ ఆయన ఆ పెద్ద మనిషి నా మీదకి హిజ్రాలు పంపించాడు. హిజ్రాలు అంటే పెద్దోళ్ళకి మా అక్కోళ్ళకి తెలిసినట్లే, అంటే ఆడ మగ కాని వాళ్ళు ఉంటారే వాళ్ళని 2 బస్సులు వేసి పంపించాడు. మేము పొదలకూరు మండలం, మీ మండలం కదా, మీ మండలం నాయకుడు నా మీదకి. మాది అల్లిపురంలే, మేము చిన్నోళ్ళం. ఆయన తోడేరు రెడ్డి, పెద్దరెడ్డి. ఆయన మాట్లాడితే ఎంత బాగా మాట్లాడు తెలుసా. ఓన్లీ తల్లిదండ్రులనే తిడతాడు. నన్ను తిడుతున్నావు తిట్టు, మా తల్లిదండ్రులు ఎక్కడుండారు? స్వర్గంలో ఉండారు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఏం చేశారు నీకు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? చట్టబద్ధం చేయటం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించి పంపించిన అమరావతికి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకోవడం, చట్టం చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే 34,000 ఎకరాలు ముందుకొచ్చి త్యాగం చేశారో, ల్యాండ్ పూలింగ్, దేశంలో మొదటిసారి ల్యాండ్ పూలింగ్ కింద ముందుకు వచ్చిన ఆ రైతులు వాళ్ళ మేలు ఎప్పుడు రాష్ట్రం మర్చిపోదు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ చట్టం అయిపోయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విలువలు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. కన్ఫ్యూజన్ పోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ 2019కి ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాట 3 రాజధానులు అని చెప్పి ఆఖరణ ఇంకో మాట చెప్పాడు ఆయన. నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో ఉంటే ఆయన 29 ఎకరాలు 3 లక్షల చదరపు అడుగులు ఆడుంటే అది రాజధాని. బెంగళూరులో నువ్వు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే అది రాజధాని, లేకపోతే నువ్వు విశాఖపట్నంలో ఉంటే రాజధాని. అసలు అర్థం లేని మాట. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడంట. అంటే ప్రజలకి రాజధాని ఇప్పుడు ఈరోజు మాట్లాడినా అంట ఏమని, రాజధాని అనే దానికి రాజ్యాంగబద్ధమైంది ఇది లేదంట, చట్టం లేదంట. ఏం మాట్లాడుతున్నాడో, ముఖ్యమంత్రికి ఎట్ట చేశాడో తెలియటంలో. ఆయన చెప్పేది ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే ఆయన బాత్రూంలో ఉంటే అది రాజధానా, ఆయన బెడ్రూమ్లో ఉంటే అది రాజధానా. ఆయనకేమో యలహంకలో 5-6 అంకణాలు అంటే 300, 400, 500 గజాలంటే ఒక బాత్రూమ్. దాంట్లో బహుశా అదైనా రాజధాని చేసుకోవచ్చు అనుకుంటున్నాడేమో, మాకు అర్థం కాలే. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలే. అల్టిమేట్గా ఈరోజు ఏమైపోయింది, మీరు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రాజధానికి మేము వ్యతిరేకం కాదంటాడు. నువ్వు మాట్లాడతావు, మళ్ళీ 3 రాజధానులు అంటారు. మీకు అసలు స్పష్టత ఉంది. ఒక ఆషామాషి విషయం కాదు ఇది, ఒక స్టేట్ క్యాపిటల్ విషయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అనేది నువ్వు విశాఖపట్నం పెడతావు. అనంతపురం నుంచి విశాఖపట్నం ఎన్ని గంటల్లో పోవాలా? సెంటర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్. శ్రీకాకుళం వాళ్ళకి సెంటర్ పాయింట్, శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళకి మధ్యలో పాయింట్ అది. దాన్ని తీసుకోపోయి నువ్వు అన్యాయంగా రైతుల్ని, పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి ముందుకు వచ్చిన రైతుల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. కులాలు అంటుకట్టావు. వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి పోతే వాళ్ళ రాజధానిలో చూస్తున్నాం, మనకి రాజధాని లేదు. అక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై, ఇక్కడ అక్కడ బాంబే, ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఢిల్లీకి పోతే, బెంగళూరుకి పోతే, హైదరాబాద్కి పోతే మీ రాజధాని ఏంది అని అంటే చెప్పలేని పరిస్థితులు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో
ఒక రిలీఫ్ వచ్చేసింది. పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అక్కడ సైబరాబాద్ని ఏ విధంగా క్రియేట్ చేశాడో అమరావతి అంతకంటే మంచి సిటీగా, పట్టణంగా రాబోతుంది. మనందరికీ చాలా సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజైతే ఇక్కడికి వచ్చేటప్పటికి లోకల్గా చేనేత కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి 93,000 మంది చేనేత కుటుంబాలకి, చేనేత మగ్గాలకి, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితం, 11,488 కుటుంబాలకి. ఇవన్నీ మంచి చేనేత కార్మికులకి వాళ్ళందరికీ మంచి రిలీఫ్ వస్తుంది. అది కూడా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. దేవాలయాలు అయిపోతున్నాయి. ఇప్పుడు 9 దేవాలయాలు, 10 దేవాలయాలు 1,70,00,000 రూపాయలు, 1,70,00,000 రూపాయలు శాంక్షన్ అయిపోయాయి. ఎస్సీలు ఎస్టీలు కొన్నిటికి 10 లక్షలు అంటే 5 సెంట్లు ఉంటే 10 లక్షలు, 9 సెంట్లు ఉంటే 15 లక్షలు, 20 సెంట్లు ఉంటే 20 లక్షలు, ఇట్లా 1,70,00,000 రూపాయలకి 10 దేవాలయాలు శాంక్షన్ చేశాం. ఇంకా కొన్ని ప్రపోజల్స్ పోయి ఉన్నాయి, అవి కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం. ధూపదీప నైవేద్యం 11 మందికి పూజారులకు శాంక్షన్ అయింది. 15,000 నెలకు వాళ్ళకి వస్తుంది. కొరవై కూడా పంపించున్నాం. ఇటువంటి ప్రయత్నాలు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. అల్టిమేట్గా గిరిజనుల విషయంలో మొన్న P4 మీటింగ్ జరిగింది. గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రేపు ఇక్కడ పొదలకూరులో కృష్ణపట్నం అదానీ పోర్ట్ హెచ్ఆర్ని తీసుకొస్తున్నాం. ఆ ప్లాంట్ మెగా మినరల్ వాటర్ ప్లాంట్ రిపేరబులా కాదా, రిపేర్ చేసే అవకాశం ఉంటే చేంజ్ చేసేస్తాం. ఏం చేయాలో చూస్తున్నాం. అట్లే ఆ స్పోర్ట్స్ స్టేడియం కూడా, పొదలకూరులో ఉండే స్టేడియం కూడా చూపించి వీలైనంత వరకు ఆ రిక్వైర్మెంట్ ఎంత ఎస్టిమేట్ వేస్తారో దాన్ని CSR ఫండ్ కింద చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అమరావతి రాజధానిలో ఇప్పటికీ అమరావతి రాజధానిలో 66 జాతీయ సంస్థలు వచ్చేసినాయి. నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 66 వచ్చేసినాయి. 60కి పైగా అత్యాధునిక టవర్లు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ జాతీయ క్వాంటమ్ మిషన్ చేపట్టిన దాంట్లో ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు మొదలైపోయింది. ఆ క్వాంటమ్ వ్యాలీ హార్డ్వేర్ ఉత్పత్తి, ఏకే సిస్టమ్, ఇవన్నీ కూడా మొదలైపోతున్నాయి, ప్రారంభం అయిపోయినాయి, ఎకో సిస్టమ్. అందుకని క్వాంటమ్ వ్యాలీ రావటం ఒక పెద్ద అసెట్. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏ విధంగా వస్తుందో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అమరావతి పెద్ద అసెట్ మనకి. దాన్ని కూడా అందరం స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఆల్మోస్ట్ 66 జాతీయ సంస్థలు ఇక్కడికి రావటం, అది కూడా ఒక పెద్ద అసెట్. ఇది మనం రాబోయే రోజుల్లో మనందరం గర్వపడేలాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయబోతున్నారు. ఫస్ట్ దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ మంది. ఆ గూగుల్ సిస్టమ్ కూడా మంది, దేశంలో మంది. ఓకే.